ఇవాళ మనందరం కూడా చాట్ జీపీటీని అయితే యూస్ చేస్తూ ఉన్నాం. ఈ చాట్ జీపీటీని మనం ఎల్ఎల్ఎం అని అంటాం అనమాట, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మీరు ఇచ్చిన టెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి టెక్స్ట్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే మీరు వేరే టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్ కూడా ఇప్పుడు జనరేట్ చేస్తుంది చాట్ జీపీటీ. ఇలాగ ఈ పర్టికులర్ టెక్స్ట్ కానీ టెక్స్ట్ ఇమేజెస్ కానీ వీటన్నిటిని జనరేట్ చేయడం కోసం ఏదైతే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా జనరేట్ చేయగలుగుతుందో దాన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎల్ఎల్ఎం ద్వారానైతే డెవలప్ చేస్తాం. అలాంటిదే ఇప్పుడు మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఎక్కువగా మాట్లాడే భాష హిందీ భాష కాబట్టి హిందీ భాష కోసం స్పెషల్గా నాందా అనే ఒక ఏ మోడల్ అయితే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. అసలు ఏంటి నాందా ఎల్ఎల్ఎం, దీనికి సంబంధించిన సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఈ పర్టికులర్ నాందా అనే ఒక ఏ మోడల్ని G42 అనే ఒక కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. ఇది UAE దేశంలో ఉన్న ఒక కంపెనీ అనమాట. సో ఈ నాందా అనే ఏ మోడల్లో 13 బిలియన్ పారామీటర్స్ అనేది ట్రైనింగ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అలానే 2.13 ట్రిలియన్ టోకెన్స్ ఆఫ్ డేటా, లాంగ్వేజ్ డేటా సెట్స్ అనేది యూజ్ చేస్తున్నారు హిందీ భాష కోసం. ఇక నాందా అనే ఒక పేరును ఎందుకు తీసుకున్నారంటే, ఇది మన భారతదేశంలో హైయెస్ట్ పీక్స్ హిమాలయాల దగ్గర ఉంటుంది. నాందా అనే ఒక పర్టికులర్ పర్వతాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే వీళ్ళు ఆ పేరు పెట్టారని చెప్తున్నారు. దీన్ని మహమ్మద్ బిన్ జయబ్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ యూనివర్సిటీ దగ్గర అయితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ రీసెర్చర్స్ కలిపి అయితే ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే డెవలప్ చేశారు. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకు క్లారిటీ లేని రెండు విషయాలు. ఒకటి, ఈ బిలియన్ పారామీటర్స్ అంటే ఏంటి, రెండోది టోకెన్స్ అంటే ఏంటో మీకు నా తెలిసి చాలామంది కొంచెం అర్థం కాదు. ఇది మీకు క్లారిటీగా చెప్తాను వినండి. ఒక పర్టికులర్ మోడల్ ఎల్ఎల్ఎంనే ఉందనుకోండి. ఈ ఎల్ఎల్ఎం టెక్స్ట్ డేటాను నేర్చుకోవాలి, లేకపోతే ఇమేజెస్ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇమేజ్ ఇవ్వగానే ఆ ఇమేజ్ని జనరేట్ చేసేస్తుంది. మీరు చాట్ జీపీటీని పలానా ఏదో ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పేస్తుంది. ఇక్కడ మనం అడిగే భాష చాట్ జీపీటీకి ఎలా అర్థమవుతుంది, దాన్ని అంతా కూడా ట్రైనింగ్ కావాలి కదా. ఇక్కడ ఈ ట్రైనింగ్ అవ్వడానికి మనకి బోలెడంతా ట్రైనింగ్ డేటా సెట్ అనేది అవసరం అవుతుంది. ఉదాహరణకి మనకి నాందా అనే ఏ మోడల్ తీసుకోండి. ఇందులో హిందీ అనేది వీళ్ళు డేటా సెట్ కింద యూజ్ చేస్తున్నారు. ఈ హిందీ అనే డేటా సెట్లు ఏం యూజ్ చేస్తారంటే, హిందీ సంబంధించిన పదాలు, పద్యాలు, కథలు, ఇవన్నీ కూడా హిందీ సంబంధించిన అలాన్ని కూడా అందులో డేటా సెట్లో ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ కింద ఇస్తారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ట్రైనింగ్ డేటా సెట్ ఏదైతే ఉంటుందో దాన్నే టోకెన్స్ అని అంటారు. నాందా అనే ఒక ఏ మోడల్ ఎంత యూజ్ చేస్తున్నారు, 2.15 ట్రిలియన్ టోకెన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ ట్రైనింగ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి కదా. బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది. మనం అడిగిన ప్రశ్నకి మనకు కావాల్సిన సమాధానం రావాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే పారామీటర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి ఏం చెప్పారు, 13 బిలియన్ పారామీటర్స్ యూజ్ చేశారని చెప్తున్నారు. మరి పారామీటర్స్ దేనికంటారు, మనకి డేటా అనేది ట్రైనింగ్ అవుతుంది కదా. ఆ ట్రైనింగ్ అనేది మనకు కావాల్సినట్టుగా ట్రైనింగ్ కావాలి కదా. చాట్ జీపీటీ ఈజ్ ఏ AI టూల్ అని ఒక సెంటెన్స్ ఉందనుకుందాం. సో మనకి చాట్ జీపీటీ ఈజ్ ఏ AI టూల్ అంటే మనకి అర్థమవుతుంది. ఒకవేళ చాట్ జీపీటీ AI టూల్ అంతా కలిపి మిక్స్ చేస్తుంది అనుకోండి, అది ఎవరో చదివారు, చాట్ జీపీటీ ఎలా అన్నది అనుకోండి, ఎవరికి అర్థం కాదు. సో ఇక్కడ నువ్వు ఏది సరిగ్గా చదవాలి, ఏది కలిపి చదవాలి, ఏది విడివిడిగా చదవాలి. చాట్ జీపీటీలో మనం ఎలా చదువుతున్నావు, చాట్ జీపీటీ అని చదువుతున్నావు, చాట్ జీపీటీ అలా చదవట్లేదు కదా. సో చాట్ జీపీటీ నువ్వు ఆ ఇన్స్ట్రక్షన్ వచ్చిన ట్రైనింగ్ డేటాలోంచి నువ్వు ఎలాగ దాని నుంచి నీకు ఇన్ఫర్మేషన్ కావాలనే దాన్నే మన పారామీటర్స్లో చెప్తాం అనమాట. సో ట్రైనింగ్ డేటా సెట్ అనేది టోకెన్స్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, పారామీటర్స్ అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకనే మనకి టోకెన్స్ అనేవి ట్రైనింగ్ డేటా అంతా కూడా ట్రిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఉంది, పారామీటర్స్ అనేవి బిలియన్లో ఉందన్నమాట. సో దాని ద్వారా మనకి ఈ పర్టికులర్ నాందా అనే ఒక ఎల్ఎల్ఎంని అయితే డెవలప్ చేశారనమాట. సో హిందీ భాషకి ఎవరైతే మన హిందీలో రాబోయే రోజుల్లో హిందీ గురించి మరింత స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ అనేది మరింత మిస్టేక్స్ తక్కువే వచ్చే అవకాశం ఉంటుంది. సో చాట్ జీపీటీలో యూజ్ చేసేంత హిందీ పర్టికులర్ భాషలో యూజ్ చేసేంత టోకెన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాట్ జీపీటీలో 175 బిలియన్ పారామీటర్స్ అయితే యూజ్ చేశారు. అలానే టోకెన్స్ అరౌండ్ 15 ట్రిలియన్ టోకెన్స్ యూజ్ చేశారనమాట. సో ఇది స్పెసిఫిక్ హిందీ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి. రెండోక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి మన తెలుగు భాషకి సంబంధించిన ఒక ఎల్ఎల్ఎం కూడా ఉంది. అదే నవరస అనే ఒక ఎల్ఎల్ఎం. ఇది గూగుల్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యి డెవలప్ చేశారు. నవరస సంబంధించిన పారామీటర్స్ చూడండి, 7 బిలియన్ పారామీటర్స్ యూజ్ చేసి ఆ పారామీటర్స్ సెట్ చేశారు. అదే మనకి హిందీకి సంబంధించిన ఎల్ఎల్ఎంలో 13 బిలియన్స్ అయితే యూజ్ చేశారు, తెలుగులో మనకి 7 బిలియన్స్. సో హిందీ కన్నా కొంచెం తక్కువ ట్రైనింగ్ డేటా అనేది తెలుగులో యూజ్ చేశారు. ఎగ్జాక్ట్గా మనకి టోకెన్స్ కూడా కొంచెం తక్కువ అవ్వచ్చు అనమాట. హిందీలో మనకి 2.15 ట్రిలియన్ టోకెన్స్ యూజ్ చేశారు, ఇందులో మనకి అరౌండ్ ఒక 1.5 ట్రిలియన్ టోకెన్స్ అలా యూజ్ చేసే అవకాశం ఉండొచ్చు. అలా అని మాత్రాన తక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చు. మనకి మనం అడిగిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక అవుట్పుట్ రావాలంటే కనుక మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే అవసరం అవుతుంది. ఈ టోకెన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తే ట్రైనింగ్ డేటా సెట్ బాగా వస్తుంది, మన పారామీటర్స్ ఇచ్చినట్టుగా కరెక్ట్గా అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట.
సో మోర్ యాక్యురసీ రావాలంటే టోకెన్స్ ఎక్కువ ఉండాలి, పారామీటర్స్ ఎక్కువ సెట్ చేసుకోవాలి. బట్ కంపేర్డ్ విత్ టోకెన్స్ మనకి పారామీటర్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇది హిందీ భాష కోసం స్పెషల్గా డెవలప్ చేసిన నాందా LLM సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.